సో మనకి ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్లో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ P 5, 7, 3 to the line x minus 15 by 3 is equal to y minus 29 by 8 is equal to z minus 5 by minus 5. సో చాలా సింపుల్ క్వశ్చన్. 3D జామెట్రీలో ఎప్పుడైనా కానీ ఇదొక్క ఇదొక్క ఫామ్ వల్ల మనకి ఏమవుతుంది అంటే చాలా ఈజీ అయిపోతాయి అన్ని క్వశ్చన్స్. సో ఏంటి ఆ ఫామ్ అంటే ఫైండింగ్ జనరల్ పాయింట్ ఆన్ ఏ లైన్. ఇక్కడ మనకి ఇచ్చాడు కదా, ఈ 3D జామెట్రీ కదా, 3D జామెట్రీని వాడు వెక్టార్లో ఇవ్వకుండా కార్టీషియన్ ఫామ్లో ఇచ్చాడు. ఐజేకే ఫామ్లో ఇస్తే వెక్టారు, XYZ ఫామ్లో ఇస్తే కార్టీషియన్ ఫామ్ అంటాం. అయితే సో ఏ ప్రాబ్లం అయినా 3D జామెట్రీలో ఏ ప్రాబ్లం అయినా ఎలా కనుక్కోవచ్చు అంటే బై ఫైండింగ్ ది జనరల్ పాయింట్ ఆన్ దట్ లైన్. ఎలా కనుక్కుంటాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది general point on the line is given by x minus 15 by 3 is equal to y minus 29 by 8 is equal to z minus 5 by minus 5 is equal to k. అప్పుడు ఇవి రెండు ఈక్వల్ చేసుకోండి. k తీసుకోవచ్చు, ల్యాండా ఏదైనా తీసుకోవచ్చు. సో x minus 15 by 3 is equal to k. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది నాకు 3k plus 15. సిమిలర్లీ y minus 29 by 8 is equal to k. So y is equal to 8k plus 29. Similarly z minus 5 by minus 5 is equal to k. z is equal to minus k plus 5, minus 5k plus 5. ఓకే, సో ఇప్పుడు కాన్సెప్ట్ ఎలా చేయాలి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ మీనింగ్ ఏంటి? ఒక పాయింట్ ఉందంట, ఆ పాయింట్ వచ్చి మనకి 5, 7, 3 అంట. సో ఆ పాయింట్ P అనుకుందాం. పాయింట్ ఇచ్చాడు కదా క్వశ్చన్లో ఇక్కడ 5, 7, 3. ఈ పాయింట్ నుంచి ఈ లైన్ పైకి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కోవాలి. సో పాయింట్ వచ్చి మనకి 5, 7, 3 అండ్ ఈ లైన్ ఈక్వేషన్ మనకి ఏమి ఇచ్చాడు? x minus 15 by 3 is equal to y minus 29 by 8 is equal to z minus 5 by minus 5. Now I need to find foot of the perpendicular. Foot of the perpendicular అంటే ఈ పాయింట్ కనుక్కోవాలి. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి ఈ లైన్ పైకి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసుకుంటే, ఇచ్చిన పాయింట్ నుంచి మనకి ఇచ్చిన లైన్కి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసుకుంటే ఆ పాయింట్ ఎక్కడైతే మనకి ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్నే మనము ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటాం. ఓకే రైట్. ఇప్పుడు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ పాయింట్ ఆన్ దిస్ లైన్ మనకి ఏమొచ్చింది? 3k plus 15, 8k plus 29, minus 5k plus 5. లెట్ ది పాయింట్ బి క్యూ అనుకుందాం. ఇదే కదా మనకు వచ్చిన జనరల్ పాయింట్. ఈజ్ ఈక్వల్ టు k చేసుకుంటే 3k plus 15, 8k plus 29, minus 5k plus 5. సో దిస్ ఈజ్ ద జనరల్ పాయింట్ ఆన్ ది ప్లేన్ లైన్. సో ఈ ప్లైనే మనకి పర్పెండిక్యులర్ అవ్వాలంటే సో లెట్ ద పాయింట్ బి లైక్ దిస్. క్యూ అనుకుందాం. 3k plus 15, 8k plus 29, minus 5k plus 5. నా ఈ పాయింట్ మన పర్పెండిక్యులర్ అవ్వాలి అంటే ఈ PQ షుడ్ బి పర్పెండిక్యులర్ టు దిస్ పాయింట్ ఆన్ దిస్ లైన్. అంటే ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ ఫైండ్ DRs ఆఫ్ PQ. 2 పాయింట్స్కి మనం DRs ఎలా కనుక్కుంటాం? జస్ట్ బై డూయింగ్ సబ్ట్రాక్షన్ Q minus P. సో 3k plus 15 minus 5, 3k plus 10, 8k plus 29 minus 7, 8k plus 22, minus 5k plus 5 minus 3, minus 5k plus 2. బాగా వినండి ఎలా చెప్తున్నానంటే మనకి ఇక్కడ ఏంటంటే PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు లైన్. PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు లైన్. నా హౌ విల్ యూ ఫైండ్ DRs ఆఫ్ PQ బార్? PQ బార్ అంటే P తెలుసు, Q తెలుసు. అప్పుడు PQ బార్ ఎలా కనుక్కుంటాం మనం? Q బార్ మైనస్ P బార్.
వెక్టర్స్ ఒక బేసిక్ ఫార్ములా. ఏబీ బార్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, ఓబీ మైనస్ ఓఏ చేస్తాం కదా, అట్లా పీక్యూ బార్ కనుక్కోవాలంటే క్యూ బార్ మైనస్ పీ బార్. సో ఇది మనకు వచ్చింది. నౌ దిస్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు దిస్ లైన్. ఈ పీక్యూ బార్ దేనికి పర్పెండిక్యులర్, లైన్కి పర్పెండిక్యులర్. అప్పుడు వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ ఏమవ్వాలి మనకి, 0 అవ్వాలి. సో సిన్స్ పీక్యూ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు లైన్, ద డాట్ ప్రోడక్ట్ షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే 3k + 10 ఇంటూ ఇక్కడ మనకి దీని ఒక డిఆర్స్ ఏముంది నాకు 3 ప్లస్ 8k + 22 ఇంటూ లైన్ ఒక డిఆర్ ఏముంది నాకు 8 ప్లస్ -5k + 2 ఇంటూ -5 షుడ్ బి ఈక్వల్ టు 0. సో 9k + 30 + 64k + 176 + 25k - 10 ఈజ్ ఈక్వల్ టు 0. 9 ఒక 64 73 ఒక 25 98 30 ఒక 176 206 - 10 196 ఈజ్ ఈక్వల్ టు 0. 98k ఈజ్ ఈక్వల్ టు -196 98 1 జర్ 98 2 జర్ k ఈజ్ ఈక్వల్ టు -2. k వాల్యూ -2 కానీ మనం ఆ పాయింట్లో పెట్టేసామంటే వీ విల్ గెట్ ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఎందుకు క్యూ అంటే ఏంటి మనకి 3k + 15 కదా. సో అప్పుడు ఏమవుద్ది, క్యూ పాయింట్ 3k + 15, k వాల్యూ మనకు -2 వచ్చింది. సో 3 × -2 + 15 8 × -2 + 29 -5 × -2 + 5 -6 + 15 9 -16 + 29 13 10 + 5 15. So 9, 13, 15 is the answer.